నమస్తే నాగేశ్వర కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. గత కొన్ని రోజులుగా అడ్డు అదుపు లేకుండా అప్రతిహతంగా పెరిగిపోతూ ఉన్న బంగారం ధర నిన్న ఒక్కరోజు 4,690 రూపాయలు తగ్గింది సార్. సో ఇంకా పెరుగుతుంది, 1,50,000 2 లక్షలని కొంతమంది అంచనాలు వేశారు. కానీ ఒక్కసారిగా తగ్గడానికి గల కారణాలు ఏంటి? ఈ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అండ్ ఏంటి సార్ రీజన్ ఏంటి సార్ బంగారం ధర ఒక్క రోజులోనే ఇంతలా పడిపోవడానికి? మీరు అన్నట్లు అక్టోబర్ 21న సార్, అక్టోబర్ 21 నాడు బంగారం ధర 6.3% పడిపోయింది. వెండి ధర కూడా 7.5% పడిపోయింది. గోల్డ్ ఒకటే కాదు, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, ఈ ప్రీషియస్ మెటల్ ధరలన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా పడిపోయినాయి. సో దానికి తగినట్టుగా ఇండియన్ మార్కెట్లో కూడా కరెక్షన్ 3% పడిపోయినట్టుంది. ఎందుకంటే మనకు డాలర్ రూపీతో కూడా లింక్ అయి ఉంటుంది. సో దాన్ని ఆధారంగా కూడా మనకు ప్రైసెస్లో అటు ఇటు తేడా ఉంటుంది కాస్త. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో 6% సింగిల్ డే డ్రాప్ కావడం 2013 తర్వాత ఇదే మొదటిసారి. అంటే 12 years లో, ఇది 12 years లో ఫస్ట్ టైం. నేను గతంలో కూడా బంగారం ధరల మీద హిస్టరీ చెప్పినప్పుడు గ్రేట్ డిప్రెషన్ టైంలో ఒకసారి, ఎర్లీ 70s ఆయిల్ షాక్ అప్పుడు రెండోసారి, మూడోసారి 1978-81 మధ్యలో కూడా ఇలా భారీ పెరుగుదలను నోటీస్ చేశామని చెప్పారు. సో మీకు ఈ ఇయర్ మొత్తంలో ఈ 2025లో గోల్డ్ ప్రైస్ 57% పెరిగింది, 57% అనూహ్యం. మీకు లాస్ట్ 4 monthsలోనే గోల్డ్ ప్రైస్ ఏకంగా 33% పెరిగింది గత 4 నెలల్లోనే. సో ఇంత భారీ స్థాయిలో పెరుగుతున్నటువంటి గోల్డ్ కన్నా కూడా సిల్వర్ ఇంకెక్కువ పెరిగింది. సిల్వర్ అయితే 75% పెరిగింది. ఇంత భారీగా పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఇమీడియట్గా ఎప్పుడో ఒకసారి కరెక్షన్ అంటారు మార్కెట్లో. షేర్ మార్కెట్ కూడా ఒక పీక్ చేరినాక కరెక్షన్ ఉంటుంది. దీన్ని టెక్నికల్ అంటారు ఈ భాషలో, ఈక్విటీ మార్కెట్ భాషలో. సో మొదటి రీజన్ ఇది సాంకేతిక పరమైన పరిణామం. భారీగా అంటే అన్నేచురల్గా మార్కెట్ పెరిగినప్పుడు, ఒక పీక్ స్థాయికి చేరినప్పుడు, ఇంకా పెరుగుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే తమ పొజిషన్స్ను ఆఫ్లోడ్ అంటారు మార్కెట్ భాషలో, అంటే అమ్ముకుంటూ ఉంటారు, ప్రాఫిట్ బుకింగ్ అంటారు. సో ఇందువల్ల ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ భారీ పతనానికి మొదటి కారణం ప్రాఫిట్ బుకింగ్. ఇది షార్ట్ టర్మ్లో కొనసాగవచ్చు అనేది మార్కెట్ వర్గాల అంచనా. 2026లో ఏమవుతుంది, పెరుగుతుంది అని అంచనాలు వస్తున్నాయి, కానీ ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. కానీ షార్ట్ టర్మ్లో మాత్రం భారీ వాలటాలిటీ ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్ అని ఉంటుంది. అంటే ఫ్యూచర్స్ మార్కెట్ అంటే గోల్డ్ నుంచి కందిపప్పు వరకు భవిష్యత్తులో ఎంత ధర పలకవచ్చు అని హెడ్జింగ్ చేస్తారు. సో గోల్డ్ ప్రైసెస్ ఫ్యూచర్స్ కూడా డిసెంబర్ వరకు కూడా పడిపోతున్నాయి. అంటే దాన్ని బట్టి ఇండికేషన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం ధరలు షార్ట్ టర్మ్లో డిసెంబర్లోగా ఇంకా పడిపోతాయని భావిస్తున్నారు. సో వారి అంచనాలు కరెక్ట్ అయితే లేవో నాకు తెలియదు, కానీ అంచనాలు చెప్తున్నాయి. డిసెంబర్ ఫ్యూచర్స్, గోల్డ్ ఫ్యూచర్స్ కూడా గోల్డ్ ETF అంటారు, ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్. అంటే స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీల షేర్లు కొనంటే గోల్డ్ రూపంలో కూడా మనం ఈక్విటీస్ కొనవచ్చు. సో ఆ గోల్డ్ ETF ఫ్యూచర్స్ అనేది డిసెంబర్ వరకు కూడా నెగిటివ్లో ఉన్నాయి. అందువల్ల మొదటి కారణం ప్రాఫిట్ బుకింగ్ అనేది మొదటి రీజన్. రెండవ రీజన్ మీకు డాలర్తో లింక్. నేను చాలాసార్లు చెప్పాను, కొన్ని సందర్భాల్లో మాత్రమే డాలర్, గోల్డ్ రెండూ పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ సందర్భాల్లో మనం ఒక 70-100 years, ముఖ్యంగా లాస్ట్ 50 years, అంటే గోల్డ్ స్టాండర్డ్ అంటే గోల్డ్ను ప్రైసెస్ను 70sలో లిబరలైజ్ చేశారు. అప్పటి నుంచి మార్కెట్ డ్రివెన్ గోల్డ్ ప్రైసెస్ ఉన్నాయి. ఈ మార్కెట్ డ్రివెన్ గోల్డ్ ప్రైసెస్ వచ్చిన ఈ 50 years ఎబోలో మీరు గోల్డ్ ప్రైస్ మూమెంట్, డాలర్ ప్రైస్ మూమెంట్ చూస్తే కొన్ని సందర్భాల్లో మాత్రమే రెండు పెరుగుతాయి. ఎక్కువ సందర్భాల్లో
గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్ డాలర్ ప్రైస్ మూవ్మెంట్ మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే గోల్డ్ పెరిగితే డాలర్ తగ్గుతుంది, డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది. సో అందువల్ల మీకు డాలర్కు గోల్డ్కు ఆ లింక్ ఉంటుంది. కారణం ఏంటంటే రెండు కూడా ఇన్వెస్టర్లు సేఫ్ హావెన్గా భావిస్తారు. అంటే డాలర్ రూపంలో దాచుకున్న, గోల్డ్ రూపంలో దాచుకున్న తమకు సురక్షితమని, అందులో గోల్డ్ విషయంలో ఇంకెక్కువ సేఫ్ హావెన్ అనుకుంటారు. సో అందువల్ల మీకు డాలర్కు ప్రైస్ మూవ్మెంట్ గోల్డ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు లాస్ట్ ఈ 2025లో గోల్డ్ ప్రైస్ 10% పడిపోయింది. డాలర్ ప్రైస్ 10% పడిపోయింది. గోల్డ్ ప్రైస్ ఏమో 57% పెరిగింది. డాలర్ ప్రైస్ ఏమో 2025లో 10% పడిపోయింది. డాలర్ ప్రైస్ అంటే కంపేర్ టు 6 కరెన్సీస్ను బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు. యూరో, పౌండ్, యువాన్, ఇలా ఎన్, ఇలా వీటితో కంపేర్ చేసి దీని బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు. అందులో ఒక కరెన్సీతో పెరగచ్చు, ఒక కరెన్సీతో తగ్గచ్చు డాలరు. కానీ 6 కరెన్సీలు ప్రపంచంలో ఉన్న 6 ప్రామినెంట్ కరెన్సీల ఎవరేజ్ వాల్యూస్తో పోలుస్తారు. దాన్నే డాలర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. డాలర్ ప్రైస్ ఇండెక్స్ 2025లో 10% పడిపోయింది. లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 5% పడిపోయింది. అంటే 1 ఇయర్ ముందుతో పోలిస్తే మీకు ఇటీవల కాలంలో డాలర్ అప్రిషియేట్ అవుతుంది. లాస్ట్ 1 మంత్లో డాలర్ ప్రైస్ 1.6% పెరిగింది ఇంట్రెస్టింగ్గా. సో డాలర్ ప్రైస్ పెరగడం అనేది ఈ లాస్ట్ 1 మంత్ డెవలప్మెంట్. ఎప్పుడైతే డాలర్ ప్రైస్ పెరుగుతుందో డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటారు. అంటే డాలర్ రూపంలో ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్లో రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే గోల్డ్ నుంచి కొంత ప్రాఫిట్ ఎలాగో వచ్చింది, బాగా పెరిగింది, మనం ఎప్పుడో ఏడాది కింద గోల్డ్ కొనుక్కున్నారు, గోల్డ్ ఈటీఎఫ్ షేర్లు కొన్నారు, సో గోల్డ్ను అమ్మేస్తారు, ఆ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఎందుకంటే మామూలు ప్రాఫిట్ కాదు కదా. ఇప్పుడు ఈ 11 మంత్స్లో 10 మంత్స్లోనే 57% అంటే 100 రూపీస్ పెడితే 50 రూపాయలు ప్రాఫిట్, 75,000 నుంచి 1,30,000 దాకా పెరిగింది. అందువల్ల ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఏం చేస్తారంటే డాలర్లకు మారుస్తుంటారు ఇన్వెస్ట్మెంట్, తమ పోర్ట్ఫోలియోను చేంజ్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల డాలర్ ప్రైస్ ఈ లాస్ట్ 1 మంత్లో అప్రిషియేట్ కావడము, డాలర్ పైన నేను చాలాసార్లు చెప్పాను ప్రపంచ ఎకానమీకి విశ్వాసం సన్నగిల్లుతోంది అని. ఈ 1 మంత్లో ఇందుకు భిన్నమైన ట్రెండ్ కనబడుతోంది. ఇది రెండవ కారణం. మూడవ కారణం, మరి డాలర్ పైన ఎందుకు మళ్ళీ డాలర్ అప్రిషియేట్ అవుతోంది, అది నెక్స్ట్ 3 to 4-5 రీజన్స్ డాలర్ ప్రైస్ పెరగడానికి కారణం. మూడోది ఏంటి అంటే డాలర్ ఎప్పుడు పతనం అవుతుంది, జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ టెన్షన్స్ ఆధారంగా డాలర్ ప్రైస్ ఉంటుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగితే డాలర్ ప్రైస్ పడిపోతుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ ఈజ్ అవుట్ అయితే, అంటే సులభతరమై పరిష్కారం వస్తాయనుకున్నప్పుడు డాలర్ ప్రైస్ అప్రిషియేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే పుటిన్ ట్రంప్ సమ్మిట్ జరుగుతుంది, గాజా యుద్ధానికి కాల్పుల విరమణ ప్రకటించారు. అందువల్ల జియో పొలిటికల్ టెన్షన్ తగ్గుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో ప్రపంచ ఆయిల్ మార్కెట్కు పురిటిగడ్డ అయిన మిడిల్ ఈస్ట్లో పీస్ కనబడుతోంది. సో అందువల్ల జియో పొలిటికల్ టెన్షన్స్లో కాస్త వెసులుబాటు కనబడుతుంది. సో త్వరలో ట్రంప్ పుటిన్ల నెక్స్ట్ సమ్మిట్ జరగబోతోంది అంటున్నారు. సో ఇటీవల 2.5 hours ట్రంప్ పుటిన్ సమ్మిట్ జరిగింది. సో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడం కూడా డాలర్ ప్రైస్ పెరగటానికి కారణమై, బంగారం తగ్గటానికి కారణమే. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు బంగారము సేఫ్ హావెన్గా భావిస్తారు. 4వది, జియో ఎకనామిక్ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా, అంటే ప్రపంచంలో ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా గోల్డ్ ఇస్ సేఫ్ హావెన్, సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. జియో ఎకనామిక్ టెన్షన్స్ కూడా తగ్గుతాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. మీరు ఇప్పుడు నెక్స్ట్ వీక్ మీకు ప్రెసిడెంట్ ట్రంప్, ప్రెసిడెంట్ జిన్పింగ్ల మధ్య సమావేశం జరగబోతోంది. ఈ సమావేశములో పాజిటివ్ అవుట్కమ్ రావచ్చు అనేది ప్రపంచ బిజినెస్ మీడియా అంచనా వేస్తుంది. సో అందువల్ల గ్లోబల్ మీడియా అంచనాలు ఏంటంటే అమెరికా చైనా ఒప్పందం కుదరవచ్చు అని.
అలాగే ఇండియా చైనా ఒప్పందం కూడా కుదరవచ్చు, 15-16% టారిఫ్లు తగ్గవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ జియో ఎకనామిక్ టెన్షన్స్ తగ్గడం కూడా నాలుగో రీజన్ గోల్డ్ ప్రైసెస్ తగ్గడానికి కారణం. ఐదవది మీకు అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు డాలర్ రూపంలో దాచుకున్న అసెట్స్కు వాల్యూ పడిపోతాయి. అందువల్ల గోల్డ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ హెడ్జ్ అగైన్స్ట్ ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ నుంచి వచ్చే డిప్రిసియేషన్ కోతను తగ్గించుకోవటానికి ఇన్వెస్టర్లు గోల్డ్ రూపంలో దాచుకుంటారు. అందువల్ల ఎందుకంటే డాలర్ రూపంలో దాచుకుంటే ఇన్ఫ్లేషన్ తినేస్తుంది కనుక. అమెరికాలో లాస్ట్ ఫ్రైడే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా రావాలి. అమెరికాలో షట్ డౌన్ నడుస్తోంది కనుక ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డేటా ఆలస్యం అవుతోంది, త్వరలో రావచ్చని, అది 3.1% ఇన్ఫ్లేషన్ ఉండవచ్చని అంచనా. అందువల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్లు కూడా కాస్త తగ్గవచ్చు. సో ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నప్పుడు గోల్డ్ కొండే సేఫ్ హ్యావెన్ వాల్యూ తగ్గుతుంది. సో ఎందుకంటే ఎలాగో ధరలు తక్కువ ఉన్నాయి కదా. ఇది 5th రీజన్. 6th రీజన్, మరి ఇన్ఫ్లేషన్ ఎందుకు తగ్గుతుంది? దీనికి కారణం ఏంటంటే అమెరికన్ షట్ డౌన్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అని. డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్య అగ్రిమెంట్ కొద్దిగా ఇప్పటికే లాంగెస్ట్ షట్ డౌన్ ఇది, 20 days దాటిపోయింది. సో 7.5 లక్షల మంది ఫెడరల్ ఎంప్లాయీస్కు జీతాలు లేవు, పే లేదు, వాళ్ళు రెంట్లు కట్టుకోవడం కష్టమవుతుంది, వాళ్ళ ఈఎంఐలు కట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల ఈ షట్ డౌన్కు ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పడవచ్చు అని కూడా అంచనా వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు నేను చెప్పిన ఈ రీజన్స్ అన్ని కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బంగారం ధరలు పడిపోవటానికి కారణమవుతున్నాయి. షార్ట్ టర్మ్లో ఇంకా పడవచ్చు కూడా, లాంగ్ టర్మ్లో చెప్పలేము మనం. ఒకటి మాత్రం గ్యారంటీ, మీరు బంగారం కొని మీ కొడుకు పిల్లలు లేదా మీ మనవాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే ఎలాంటి అనుమానం లేకుండా కొనుక్కోవచ్చు. గ్యారెంటీ రికమెండేషన్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది లాస్ట్ 100 years 78 years ఆఫ్ గోల్డ్ ప్రైస్ హిస్టరీ చూస్తే డెఫినెట్గా ఏదో సమయంలో గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. సో కానీ అది లాంగ్ టర్మ్. మీ ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో నేను గోల్డ్ ప్రైస్ పెరిగి ప్రయోజనాలు పొందుతా అంటే అది ప్రమాదకరం. ఎందుకంటే వలటాలిటీ ఉంటుంది. అందుకే బంగారం మన భారతీయ సంస్కృతిలో కొనడమే తప్ప అమ్మడం ఉండదు. కష్టకాలం వస్తే తప్ప అమ్మరు. చాలా కుటుంబాల్లో గోల్డ్ కొంటూ ఉంటారు, అమ్మరు. కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళే కష్టకాలంలో అమ్ముకుంటారు. అంటే గోల్డ్కు 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి లిక్విడిటీ, కష్టకాలంలో ఎప్పుడైనా దాన్ని మనీగా మార్చుకోవచ్చు. రెండవది గోల్డ్ వాల్యూ ఎలాగో లాంగ్ టర్మ్లో పెరుగుతుంది. అందువల్ల డబ్బులున్న వాళ్ళేమో గోల్డ్ ఎప్పుడైనా పెరుగుతుంది కదా, తగ్గదు కదా అని లాంగ్ టర్మ్ దృక్పథంతో ఆలోచిస్తాను. డబ్బులు లేని వాళ్ళేమో గోల్డ్ ఉంటే ఎప్పుడు అవసరం వచ్చినా కష్టకాలంలో క్యాష్గా మార్చుకోవచ్చు అంటారు. అందువల్ల అటు డబ్బు లేని వాళ్ళకు డబ్బు ఉన్న వారికి కూడా గోల్డ్ భిన్నమైన కారణాల రీత్యా అట్రాక్టివ్గా కనబడుతుంది. సో అందువల్ల గోల్డ్ ప్రైసెస్ మీరు ప్రతి మ్యారేజ్ డే రోజు, బర్త్డే రోజు లేదా అక్షయ తృతీయ రోజు 1 గ్రామ్ కొనుక్కుంటూ వెళ్ళారనుకోండి, మీ కెపాసిటీని బట్టి ఇంకా పెంచుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో బెనిఫిట్. షార్ట్ టర్మ్లో మాత్రం వొలటాలిటీ అనివార్యంగా ఉంటుంది.